శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అర్థం చేసుకోండి. మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల గ్రహస్థితి మారుతుంటుంది, అందులో దశ కూడా మారుతుంటుంది. కాబట్టి నేను ఏవైతే విషయాలు చెప్పబోతున్నానో అవి అలాగే ఉంటాయి, అలాగే జరుగుతాయని మీరు అస్సలు దాని గురించి అనుకోకండి. అంత నేను చెప్పే విషయాల లోపల 50 to 60% జరుగుతాయి, మిగతా 40-50% జరగవు. ఎందుకంటే మీ జాతకంలో కొద్దిగా స్థితి కనుక బాగున్నట్లయితే నేను చెప్పే చెడు జరగవు. నేను చెప్పే మంచి లోపల మీ జాతకంలో కొద్దిగా చెడు స్థితి ఉన్నట్లయితే అవి కూడా జరగవు. సో ఇంపార్టెంట్ ఏంటంటే జాతకం లోపల చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమః తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ప్రెజెంట్ రాబోయే రోజుల్లో మీకు చతుర్థ శని గోచరం అయితే నడుస్తుంది. ఓకే, మీ అందరికి తెలిసిన విషయమే. చతుర్థ స్థానంలో గోచరం లోపల శని ఉన్నా కూడా కొన్ని సపోర్టివ్ ప్లానెట్స్ కూడా మీకు ఉన్నాయి. ఏంటి కొన్ని సపోర్టివ్ ప్లానెట్స్ కూడా మీకు ఉన్నాయి. కానీ మీకు ఒక తెలుసుకోండి, 15th డిసెంబర్ వరకు ధనుసు రాశి వారికి ఇప్పుడు కాదు, ఎవ్రీ ఇయర్ 15th డిసెంబర్ వరకు ధనుసు రాశి వారికి టైం సరిగ్గా ఉండదు. 15th నవంబర్ నుంచి 15th డిసెంబర్ టైం ఏదైతే ఉంటుందో ఇది ధనుసు రాశి వారికి అంత అనుకూలంగా అస్సలు ఉండదు. మీరు ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా చూడండి, ఎలా అయినా చూడండి, మీరు కనుక గమనించినట్లయితే లైఫ్ లోపల చాలా ముఖ్యమైన పరివర్తనలు అదే టైంలో అయితే ఎక్కువగా మీ జీవితం లోపల జరుగుతూ ఉంటూ ఉంటాయి. అండ్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఈసారి ఏంటంటే మీ ఏకాదశాధిపతి కూడా ద్వాదశ స్థానంలోనే ఉన్నాడు. 9th రోడ్ కూడా ద్వాదశ స్థానంలోనే ఉన్నారు. దాంతో చూసుకున్నట్లయితే మీ 12th రోడ్ కూడా 12th హౌస్లోనే ఉన్నాడు. అంటే రాబోయే రోజుల్లో అంటే పూర్వం జరిగింది ఏంటి చెప్తే దాని ముంగడు చెప్తాను. పూర్వం జరిగింది ఏంటంటే నిద్ర లోపల చాలా లోపం చూడడం జరిగింది, కోపం చాలా భయంకరంగా పెరగడం జరిగింది, ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అన్ని దాన ధర్మాలు కావచ్చు, కొన్ని ట్రావెలింగ్స్ కావచ్చు అటు పక్కన జరిగాయి, కొన్ని ఎంజాయ్మెంట్ కూడా చేశారు. కానీ ఏంటంటే ఏదో ఒకటి నేను చేయాలని అనుకున్నా అది నేను చేయలేకపోయా, ఏదో ఒకటి నేను చేయాలని అనుకున్నా అది నేను చేయలేకపోయాను, ఒక ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ అయితే మీ పట్ల మీకైతే రావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీ రాశాధిపతి 5th డిసెంబర్ వరకు మీ రాశి నుంచి అష్టమ స్థానంలో ఉంటాడు. దాని తర్వాత మీ రాశి నుంచి సప్తమంలో వస్తాడు. రాశాధిపతి ఎప్పుడైతే వక్ర స్థితిలో ఉంటాడో ఆ టైంలో కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏంటి, రాశాధిపతి ఎప్పుడైతే వక్ర స్థితిలో ఉంటాడో ఆ టైంలో కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ ఈసారి కొద్ది విచిత్రంగా కొద్ది విపరీతంగా ఉండబోతుంది. ఎలా తెలుసుకోండి, ఈ ఫస్ట్ లేకపోతే సెకండ్ వీక్లో ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశిలో రాబోతున్నాడు. ఇది కొద్దిగా ఎనర్జెటిక్గా ఫీలింగ్ అయితే మీకు రాబోయే రోజుల్లో వచ్చుద్ది. అంటే ఏంటంటే తెలుసుకోండి, ఇన్ని రోజులు ఎనర్జీని మీరు కేవలం ఊహించారు. నా దగ్గర ఇలా ఉంటే ఇది చేస్తా, అలా ఉంటే అలా వద్ది, ఇలా ఉంటే ఇలా వద్ది. ఆ ఎనర్జీ రాబోయే రోజుల్లో మీ దగ్గర రాబోతుంది. ఇక మీరు అది మీ దగ్గర వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో, దాన్ని ఎలా మీరు వాడుకుంటారో అది మీ చేతుల్లో ఉంటుంది. ఇది ఒక పర్సనల్ విషయం. కానీ ఈసారి గమనించండి, ఈ కుజుడు ఎప్పుడైతే మీ రాశిలో వస్తాడో దీని ఆటోమేటిక్గా ఎనర్జీ మీ దగ్గర వచ్చుద్ది. ఎనర్జీ అంటే ఒక రకంగా ఒకటి ఊర్జ అంటారు దాన్ని. ఆ ఎనర్జీ తోటి అన్ని పనులు జరుగుతాయి. అందుకే కుజుడు స్థితి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు పైన సాటర్న్ 10th ఆస్పెక్ట్ ఉండబోతుంది. శనిదేవుడిది 10వ దృష్టి సంబంధం ఉండబోతుంది. కానీ కుజుడిది 4వ దృష్టి సంబంధం కూడా శనిదేవుడి పైన ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ఎక్కువ మీ ఇంటర్లింకింగ్ ఫ్యామిలీ పట్ల ఉండబోతుంది. ఏంటి, ఫ్యామిలీ పట్ల. ఇక్కడ ఫ్యామిలీ అంటే అంతా వచ్చే, ప్రాపర్టీ వచ్చే, ఆస్తి వచ్చే, మీ పిల్లలు వచ్చే, మీ మదర్ ఫాదర్ కూడా వచ్చే, వాళ్ళ పట్ల రాబోయే రోజుల్లో కొద్దిగా మీకు ఎక్కువైతే ఆలోచన అయితే ఉండబోతుంది. ఒక వ్యక్తి వీళ్ళ గురించి ఇంత ఆలోచించడానికి కారణం ఏంటంటే కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అవ్వడం వల్ల కొన్ని ఆలోచనలు అయితే పెరుగుతూ ఉంటుంటాయి. కానీ ఈ ఆలోచన అంతా ఉన్నా కూడా సపోర్ట్ సిస్టమ్ మీ వెంట ఉంది. ఏంటి, సపోర్టివ్ సిస్టమ్ మీ వెంట ఉంది. సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే దేవుడు బృహస్పతి 5th డిసెంబర్ తర్వాత మీ రాశి నుంచి సప్తమంలో వచ్చిన తర్వాత మీ రాశికి డైరెక్ట్ ఆస్పెక్ట్ అయితే చేయబోతున్నాడు. మీ రాశికి డైరెక్ట్ ఆస్పెక్ట్ అయితే ఉండబోతుంది. సో నేను చెప్పిన కోపం అయితే ఉంటుంది, తప్పు కాదు. లాస్ట్ మూమెంట్లో ఏదో కారణాల వల్ల, లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక వ్యక్తి సహకరించడం వల్ల డిసిజన్ పక్కన వెళ్తాయి, మీరు తీసుకున్న నిర్ణయాలు పక్కకి వెళ్తాయి.
మీ జాతకంలో స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే అవుతుంది ఏంటంటే మీరు తప్పుడు దారిలోనే ఎక్కువ వెళ్తుంటారు, తప్పుడు దారిలోనే ఎక్కువ సలహా తీసుకొని ముందుకు వెళ్తుంటారు. అండ్ 12th లార్డ్ లోపల ఇప్పుడు మీరు శుక్రుడు అలాగే సూర్యుడు ఎంతవరకు అయితే ఉంటాడో అంతవరకు కొద్దిగా మీకు కెరియర్కి సంబంధించిన విషయాలు అలాగే ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు కొన్ని అన్నెసెసరీ అయితే ఎక్కువగా రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంటుంటాయి. ఈ టైం లోపల ఏదైనా ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నించడం బాగుంటుంది. ప్రాపర్టీ లోపల ఏమి ఇది లేదు. భూమి కొనేటప్పుడు జాగ్రత్తగా, ఫ్లాట్ కొనేటప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఫ్లాట్ మీరు కొన్నా బాగానే ఉంటుంది. కానీ ల్యాండ్ కొనేటప్పుడు కొద్ది జాగ్రత్తగా చూసుకొని ల్యాండ్ కొనండి. ఎవరైతే రైతులు ఉన్నారో ధనుసు రాశి వారు కనుక ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని చేంజెస్ అయితే జరగబోతున్నాయి. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కొన్ని పరివర్తనలు అయితే జరగబోతున్నాయి. ఆ పరివర్తన క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినప్పుడు క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. దీని ద్వారా అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొద్దిగా మీకు సపోర్టివ్గా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొద్దిగా మీకు అయితే సపోర్టివ్గా ఉండబోతుంది. అని సాటర్న్ రాశి నుంచి చతుర్థంలో ఉండడం వల్ల, రెట్రోగేట్ నుంచి బయట రావడం వల్ల బాగానే ఉంటుంది. ఇంతగా ఒక విషయం తెలుసుకోండి, మనసులో ఉన్న మాట మనసులోనే పెట్టుకోండి, బయట రానివ్వకుండా చూసుకోండి. ఏంటి, మనసులో ఉన్న మాట మనసులోనే పెట్టుకోండి, బయటకు రానివ్వకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. రాబోయే రోజుల్లో జాబ్ లేని వారికి జాబ్ రావాల్సిన అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం వచ్చుద్ది. వ్యాపారం లోపల కొద్ది వృద్ధి చెందబోతుంది. దాంతోపాటు ఏంటంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వారికి అంత సరిగ్గా ఉండదు. ఎవరైతే ప్రత్యేకంగా ఆయిల్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే ట్రేడింగ్కి సంబంధించిన ఎవరైతే బిజినెస్ ప్రొఫెషనల్స్ ఎవరైనా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి చాలా సపోర్టివ్గా అయితే ఉండబోతుంది. ఇప్పుడు కేటగిరీ అనుసారంగా చూసుకుందాం ఏ ప్రకారంగా మీకు ఉండబోతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే హెల్త్ లోపల కొన్ని మైనర్ పాయింట్స్ అయితే ఉండబోతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొద్దిగా మీకు బెడ్ రెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అది థర్డ్ వీక్ లేకపోతే ఫోర్త్ వీక్లో అయితే ఉండబోతుంది. సో బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా మీరు మాస్క్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఉపయోగించడానికి ప్రయత్నం, ఎందుకంటే డస్ట్ అలర్జీ కొద్దిగా ఈసారి ఎక్కువ పెరగబోతుంది. చలి కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతావు, ఇది తెలుసుకోండి. ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే మీరు కనుక స్మోకింగ్ కనుక చేస్తున్నట్లయితే మీది కనుక స్మోకింగ్ కనుక మీకు చెడు అలవాటు ఉన్నట్లయితే దాన్ని మానుకోండి. ఆ చెడు అలవాటు వల్లనే కొద్దిగా హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈజీ చెప్పాలంటే ఎవరైతే స్మోకింగ్ చేస్తుంటారో వాళ్ళ కొద్దిగా హార్ట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అయితే అవుద్ది. ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది.
అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. అయితే ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగం నడుస్తుంది, ఉద్యోగం లోపల ఏదైనా చేంజెస్ అంటే అస్సలు ఏం చేంజెస్ చేయకండి. అది ఎలా నడుస్తుందో అలాగే నడవనివ్వండి. అది ఎలా అయితే నడుస్తుందో దాన్ని అలాగే నడవనివ్వండి. మధ్యలో అస్సలు వెళ్ళకండి. మీ జాతకంలో బై బర్త్ ధనుసు రాశిలో కనుక రాహు ఉన్నట్లయితే కార్యక్షేత్రాల లోపల మీ కొలీగ్స్ మిమ్మల్ని చాలా చాలా మీతోటి వాళ్ళతోటి కొద్ది వార్ అవుతుంటుంది. అంటే వాళ్ళు మీరు చెప్పించుకుని ఎన్నుకోరు, మీరు చెప్పింది వాళ్ళనే ఎన్నుకోరు. అంటే రాహు పైన కుజుడు గోచరం అవ్వడం వల్ల సడన్లీ కెరీర్ లోపల కొన్ని చేంజెస్ ఆటోమేటిక్గా అవుతాయి. సో చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. కానీ మీ అంతా మీరు ఎక్కడ అహంని చూపించి నేను ఇలాంటి అలాంటి అస్సలు చెప్పుకోకండి. పాలిటిక్స్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే, పాలిటిషియన్స్ కనుక ఎవరిదైనా ఉన్నట్లయితే వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది. కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే సెకండ్ వీక్ లోపల శుక్రవారం, శనివారం ఆ టైంలో ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ అందే అవకాశాలు ఉండబోతున్నాయి. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, కెరియర్ లోపల మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే ప్రొఫెషన్స్ ఉన్నారో కష్టపడండి, మంచి కష్టపడండి. కష్టంతో పాటు కొద్ది స్మార్ట్ వర్క్ కూడా చేయడానికి ప్రయత్నించండి. కష్టంతో పాటు కొద్ది స్మార్ట్ వర్క్ కూడా చేయండి. అది మీకు చాలా హెల్ప్ అయితే తప్పకుండా జరిగి తీరుద్ది. ఇంకొక మాట చెప్పాలంటే, ఫ్యామిలీ లోపల కొన్ని చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. కొద్దిగా సంతానం కావచ్చు, కొద్దిగా మీ మదర్ కావచ్చు, కొద్దిగా హస్బెండ్ కావచ్చు, వాళ్ళతో పాటు చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని అలాగా వదిలేండి. కానీ ప్రేమ జీవితంలో ఉన్న వారికి బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఉన్న వారికి ప్రేమ లోపల కొద్దిగా మీ అంతా మీరే కొద్దిగా మానసిక స్థితి చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా అటుపక్కన అట్రాక్షన్ అయితే మీకు రాబోయే రోజుల్లో పెరగబోతుంది. పెళ్లి యోగం ఉందా అంటే మీకు పెళ్లి యోగం 20 డిసెంబర్ తర్వాత అయితే కనపడుతుంది. ఓకే, ఇంకేదో పెళ్లి కుదిరే యోగం తెలుసుకోండి. ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రొఫెషన్ పరంగా అలాగే ఫైనాన్స్ పరంగా చాలా బాగుంది. ఫైనాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా బాగుండబోతుంది. మీ దగ్గర నుంచి ఎంత డబ్బు పోద్దో అంత డబ్బు వచ్చుద్ది. ఇప్పుడు డబ్బు పోతుందని అంత భయపడకండి. ఇప్పుడు డబ్బు ఎంతైతే పోయిందో దానికి 4 ఎక్స్ట్రా జాయిన్ చేసుకుంటే అంత డబ్బు వచ్చుద్ది. తర్వాత వచ్చుద్ది ఎప్పుడు 15th డిసెంబర్ తర్వాత వచ్చుద్ది. కానీ అంతవరకు కొద్ది డబ్బు వచ్చి తప్పకుండా పోతుంది. కంగారు పడకండి, మంచి చోట డబ్బు పోతుందని అనుకొని ఉండండి. ఓవరాల్ చెప్పాలంటే ధనుసు రాశి వారికి కొద్దిగా కష్టంగా ఉండబోతుంది. మానసిక స్థితి స్థిరత్వం లేకపోవడం వల్ల కొద్దిగా ఆక్రోషణ, కోపం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇది అందరి ముంగట వ్యక్తం అవ్వదు. ఇది అందరి ముందు వ్యక్తం అవ్వదు. మనసు నడుస్తుంటుంది. ఎందుకంటే మీ రాష్ట్రం నుంచి 9th హౌస్ లోపల కేతు ఉన్నాడు కదా. కేతు అంత ఈజీగా దీన్ని బయట పెట్టనివ్వడు. అంత ఈజీగా మన అని అనుకున్న వ్యక్తుల దగ్గరనే మీ ఆ ఎమోషన్స్ కావచ్చు, ఆ ఫీలింగ్స్ కావచ్చు ఆటోమేటిక్గా బయట వస్తుంటాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. ఆదిత్య స్తోత్రాన్ని చదవండి. కుదిరినట్లయితే గ్రామ దేవత దర్శనం వీక్లీ ఒకసారి తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.